హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసేసి రాగి దోశ. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్. రాగులలో మంచిగా ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. డెఫినెట్ గా ఒక్కసారి ఈ దోశ కూడా ట్రై చేయండి. ముందుగా ఈ రాగి దోశ కోసం ఒక పెద్ద బౌల్ తీసేసుకొని ఒక కప్పు రాగులు, ఒక కప్పు బియ్యము, అలాగే ఒక కప్పు మినపప్పు, కొంచెం అంటే కొంచెమే మెంతులు వేసేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అనమాట, అందుకే కొంచెం వేసేసాను. సో ఇవన్నీ వేసేసి మంచిగా వాటర్ వేసేసి ఒక 5 times బాగా వాష్ చేయాలన్నమాట. ఎంత ఎక్కువ సార్లు వాష్ చేస్తే మనకి అంత క్లీన్ అవుతుంది. సో నేనైతే మినిమం ఒక 5 times వాష్ చేశాను. సో చాలా క్లీన్ అయిపోయింది అనమాట. సో బాగా కడిగేసేసి నీరు నింపేసేసి 6 hours పాటు నానబెట్టాలి. 6 hours తర్వాత బాగా నానిపోయిందనమాట రాగులు, పప్పు, బియ్యం అంతా కూడా. సో దీన్ని ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ఎలా అయితే మిక్సీ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ లాగా మిక్సీ చేసుకొని బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసేసుకొని క్లోజ్ చేసి ఓవర్ నైట్ ఇలాగే క్లోజ్లో పెట్టి వదిలేయాలి. ఎర్లీ మార్నింగ్ దీన్ని ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఇలా ఫర్మేట్ అయి ఉంటుంది. సో కలర్ చేంజ్ అయింది కదా. ఒక చిన్న స్పూన్ తీసేసుకొని మంచిగా కలుపుతుంటే అసలు రాగి మాల్ట్ లాగా ఫీల్. సో ఈ రాగి దోశ బ్యాటర్లోకి కొంచెం సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. స్టవ్ మీద పాన్ పెట్టేసేసి కొంచెం ఆయిల్ రబ్ చేసేసి మనం నార్మల్ దోశ అయితే ఎలా వేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ రాగి దోశను కూడా వేసేసుకోవాలి. సో పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్, సో పిల్లలకి కంపల్సరీ నేను గీతో పెడతాను. అంటే ఏ దోశ అయినా నార్మల్ బియ్యపిండి దోశతో కూడా నేను గీతోనే ఇస్తాను అనమాట వాళ్ళకి. అసలు ఆయిల్ యాడ్ చేయను వాళ్ళు తినే దోశలో. సో ఇప్పుడు రాగి దోశలో కూడా ఘీ యాడ్ చేసేసి మంచిగా అటు సైడ్ ఇటు సైడ్ రోస్ట్ చేసేసి పాపకైతే ఇచ్చేసాను. పాప స్కూల్కి వెళ్తుంది కదా, ఇంకా బాబు అయితే పడుకొని ఉన్నాడు. వాడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు నెక్స్ట్. సో పాప కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినింది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి రాగులలో. మంచిగా కాల్షియం, ఐరన్ అన్నీ కూడా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి పెట్టండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా పాపకైతే భలేగా నచ్చిందంట ఈ దోశ. పిల్లలకి ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. యాజ్ ఏ మదర్గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.